వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వైసీపీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్పై ఓ టీడీపీ నాయకుడు భారీ కుట్రకు తెరతీసినట్టు సమాచారం. ఆయన అజెండా ఒకటే, వాసుపల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. అలా జరగకుండా ఉండడానికి తమదైన శైలిలో అస్త్రశస్త్రాలు, ఎత్తులు జిత్తులు వేసే పనిలో పూర్తిగా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. వైసీపీలో తనను అంటిపెట్టుకొని తిరిగిన కార్యకర్తలు, పార్టీ గీత దాటి సస్పెండ్కు గురైన కార్పొరేటర్లు, వాసుపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ అదే పార్టీలో కొనసాగుతున్న మరికొంతమందికి భారీ నజరానా ఇస్తానని చెప్పి తమ వైపు తిప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది పక్కకు పెడితే, వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడక గత్యంతరం లేక వైసీపీలోనే కొనసాగుతూ వాసుపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆ టీడీపీ నాయకుడితో కలిస్తే వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే చాలామంది వైసీపీలోని అసంతృప్తివాదులు ఆయనతో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలాగుంటే సస్పెండ్కు గురైన కార్పొరేటర్లు వాసుపల్లి ఓటమికి కీలకంగా వ్యవహరించనున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారు, వైసీపీ జెండా పట్టుకొని పరోక్షంగా టీడీపీకి మద్దతు తెలుపుతున్న మరికొంతమంది కార్యకర్తలు దక్షిణంలోని కొన్ని వార్డుల్లో వాసుపల్లికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా వాసుపల్లిపై ప్రచారం చేస్తున్న ముఖ్యాంశం ఏంటంటే, ఆయన టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పేరుకే వైసీపీలో ఉన్నారు తప్ప ఆయన మనసు టీడీపీ అంటూ ప్రచారం చేస్తున్నట్టు తెలిసింది. అయితే వంశీకృష్ణ, వాసుపల్లి మంచి మిత్రులు. వీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వంశీని గెలిపించడమే వాసుపల్లి అజెండా అంటూ ప్రచారం చేయడమే కాకుండా కొన్ని ఉదాహరణలు కూడా వివరిస్తున్నట్టు తెలుస్తుంది. గెలవాలనుకునే వాసుపల్లి ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించాలి కదా. రోడ్డు షోలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఇంటింటికి తిరగడం లేదు. మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? కార్యకర్తలను ఇంటికి పంపిస్తూ తాను ఏమీ పట్టనట్టు ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? వంశీని గెలిపించడానికే కదా. అందుకే మీ ఓటు ఉమ్మడి అభ్యర్థి వంశీకే వెయ్యమని ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి ప్రచారం అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించటం లేదు. అక్కడక్కడ ఓటర్ల నుంచి జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ప్రశంసలను ఖండించడం లేదు. పైగా ఆయన గొప్పోడే, ఆయనను నిందించడం లేదు. కానీ ఒక్క వాసుపల్లి గురించే ప్రస్తావించడం చాలా వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ విధమైన ప్రచారానికి జగన్మోహన్ రెడ్డిని చూసి వాసుపల్లికి ఓటేద్దామనుకునే వారిలో ఎక్కువ మంది యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా సొంత పార్టీలోని చాలామంది నాయకులు, కార్యకర్తలు వాసుపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది నిజం. ఆయనను ఓడించడానికి సొంత పార్టీలోని కొందరు నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవమే. సొంత పార్టీలోని నాయకులకు కనీసం గౌరవం ఇవ్వకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వ్యక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తే ఉప్పు కారం తినేవాడు ఎవడైనా వాసుపల్లికి ఎందుకు ఓటేస్తారు? ఎందుకు గెలవాలనుకుంటారు? ఓడిపోవాలనే కోరుకుంటారు తప్ప మరొకటి ఉండదు. ఆయనపై అసంతృప్తితో రగిలిపోతున్న వారికి ఎన్నికలు పుణ్యమా అంటూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నారు. ఇంతలా అసంతృప్తిని మూటగట్టుకున్న వాసుపల్లికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీట్ ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వాసుపల్లి అదే పందాన్ని కొనసాగిస్తారా, లేదా వినూత్నమైన ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకుంటారా లేదా అనేది చూడాలి. చివరగా ఈ విధమైన ప్రచారాన్ని చాలా సీరియస్గా తీసుకోకపోతే వాసుపల్లి సీటు గోవిందా గోవిందా.